హాయ్ అండి, ఇవాళ నేను ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తాను. చాలా సింపుల్, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అది మన పొలం నుంచి తెచ్చిన ఈ గుమ్మడికాయతో చేస్తున్నాను. ఏం లేదండి, గుమ్మడికాయని బాగా తురిమేసి పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ కడాయి తీసేసుకొని బాగా కొంచెం గీ వేసేసుకొని జీడిపప్పు, బాదం, కిస్మిస్ బాగా వేపేసుకోవాలి. ఆ తర్వాత ఈ తురిమిన ఈ గుమ్మడికాయని కూడా దాంట్లో వేసేసుకొని నేతిలో బాగా కొంచెం వేపాలి. అది కొంచెం ఇలా మెత్తబడంగానే మనము ఒక గుమ్మడికాయ క్వాంటిటీని బట్టి, తురుము క్వాంటిటీని బట్టి నేనైతే ఒక 1 ప్యాకెట్ ఆఫ్ మిల్క్ వేసానండి. 1/2 లీటర్ మిల్క్ వేసాను. అలా మొత్తం మిల్క్ వేసేసి మిల్క్లోనే ఉడికించుకోవాలి. మూత పెట్టేస్తే హ్యాపీగా అది ఉడికిపోతుంది. ఒక 10 to 15 మినిట్స్ టైం అయితే పడుతుందండి. బాగా అలా ఉడుకుతున్నప్పుడు పక్కన బెల్లం తురుము పెట్టుకోవాలి. ఒకవేళ బెల్లం పౌడర్ అయితే మనం తురుమక్కర్లేదు. ఆ బెల్లం పౌడర్ని ఈ పాలన్నీ బాగా ఇంకిపోయి బాగా గుమ్మడికాయ ఉడికిపోయింది అనుకున్న వెంటనే మనం ఈ బెల్లాన్ని కూడా 3/4 ఆఫ్ గుమ్మడికాయ ఉడికితే చాలండి. ఈ బెల్లాన్ని మనం వేసేసుకుంటాం. బెల్లంతో పాటు ఆ గుమ్మడికాయ ఉడుకుతుంది. అప్పుడు ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది. ఆ బెల్లంలో బాగా ఉడికిన తర్వాత మళ్ళీ మధ్యలో ఒక 2 టైమ్స్ మనం గీ వేసుకోవాలి. అలా వేసేసుకొని హ్యాపీగా సర్వింగ్ బౌల్లో తీసేసుకొని వేడి వేడి గుమ్మడికాయ హల్వాని ఎంజాయ్ చేయడమే ఈ మాన్సూన్లో. ట్రై చేస్తారు కదా.